క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలము దేవుడు మనల్ని 4670 రోజుకు తీసుకుని వచ్చారు. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన పెద్దలు, సేవకులు, పరిచారకులు అందరికీ ప్రేమ వందనాలు. మనము ఈ కూడికను ప్రారంభించుకుందాం. ప్రారంభ ప్రార్థన బ్రదర్ ఆదినారాయణ గారు ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, పూజనీయుడా, కరుణా సంపన్నుడా, మీకే స్తోత్రములు స్తుతులు సమర్పించుకుంటున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి ఉదయ కాలవేళ సమయంలో మీ పాదాల చెంతకు వచ్చి అబ్బా తండ్రి నాయనను పూజించుకున్న గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చిన వందనాలు. మేమే పాటి వారంనైనా దుమ్ము ధూళి వంటి వారం, ఎన్నిక లేని వారం, అపాత్రులం, అయోగ్యులం, మట్టి వారం, పాపానికి, శాపానికి, నరకానికి పాత్రులైన మమ్మల్ని ప్రేమించి బతికి రక్షించుకున్నందుకై స్తోత్రాలు. ప్రభా, లేని వారికి భాగ్యం దయచేయండి స్వామి. శ్రద్ధ భారంతోనైనా బాధ్యతతోనైనా మరి తండ్రి మా మధ్యకు వచ్చి మీ వాక్యాన్ని అందిస్తుండగా మేము శ్రద్ధతో మీ మాటలు విని అవి గ్రహించుకొని మేలు పొందలాగా సహాయం చేయండి. నా ఆత్మీయ జీవితం తెప్పరేలాగా సహాయం చేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. ప్రభా, కుడికి అంతట్లో మీరు రండి. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ట్రాన్స్లేట్ చేస్తున్న మీ దాసుని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకున్న చక్కటి సమయోచితమైన జ్ఞానం గురించి మిమ్మల్ని మీరు మహింపరచుకోమని మా ప్రభు అయిన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసు తడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. దర్ తిమోతి గారు, దైవ సేవకులు ఎస్ఎల్ గుడిపాడు నుంచి మనకు పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి, 2 చరణాలు. దేవునికి స్తోత్రములు. ఉదయకాలంలోనే ప్రభు సన్నిధిలో చేరడానికి ప్రభు అయిన దేవుడు మనలను ప్రేమించి ఆయుష్ని, ఆరోగ్యాన్ని పొడిగించి క్షేమస్థితినిచ్చి మేలులు చేస్తున్న గొప్ప దేవుని స్తుతిస్తూ ఆయన నామమును పూజిద్దాం. మేలులు చేసే దేవుడవు, కీడెన్నడు నీలో లేనే లేదు అనే పాట పాడి ప్రభువును స్తుతిద్దాం. మేలులు చేసే దేవుడవు, కీడెన్నడు నీలో లేనే లేదు, ఆశీర్వాదాలు నీలోని ప్రభువా, నీకన్నా నాకు ఎవరున్నారయ్యా, ఆశీర్వాదాలు నీలోని ప్రభువా, నీకన్నా నాకు ఎవరున్నారయ్యా, మేలులు చేసే దేవుడవు, ఆశీర్వదించితివి ఆనాడు అబ్రహామును, ఆశీర్వదించితివి అలా యాకోబును, ఆశీర్వదించితివి ఆనాడు అబ్రహామును, ఆశీర్వదించితివి అలా యాకోబును, ఇశ్రాయేలుగా మార్చిన దేవా, ఇశ్రాయేలుగా మార్చిన దేవా, ఆశీర్వాదాలు నీలోని ప్రభువా, ఆశీర్వాదాలు నీలోని ప్రభువా, మేలులు చేసే దేవుడవు, అన్న ప్రార్థనలు విన్న దేవుడవు, ఆశీర్వదించితివి అన్నాను ఆనాడు, అన్న ప్రార్థనలు విన్న దేవుడవు, ఆశీర్వదించితివి అన్నాను ఆనాడు, సర్వాధిపతి నా యేసయ్యా, సర్వాధిపతి నా యేసయ్యా, ఆశీర్వాదాలు నీలోని ప్రభువా, ఆశీర్వాదాలు నీలోని ప్రభువా,
మేలులు చేసే దేవుడవు. ఆకాశము నుండి ఆహారమందించి ఆకలి తీర్చిన ఆశ్చర్యకరుడా. ఆకాశము నుండి ఆకాశము నుండి ఆహారమందించి ఆకలి తీర్చిన ఆశ్చర్యకరుడా. ఆది సంభూతుడా నా యేసయ్యా, ఆది సంభూతుడా నా యేసయ్యా. ఆశీర్వాదాలు నీలోని ప్రభువా, ఆశీర్వాదాలు నీలోని ప్రభువా. మేలులు చేసే దేవుడవు. కీడన్నడు నీలో లేనే లేదు, ఆశీర్వాదాలు నీలోనే ప్రభువా. నీ కన్న నాకు ఎవరున్నారయ్యా, ఆశీర్వాదాలు నీలోనే ప్రభువా. నీ కన్న నాకు ఎవరున్నారయ్యా, మేలులు చేసే దేవుడవు. అన్నా వందనాలన్నా, అందరికి వందనాలు. వందనాలు బ్రదర్. ప్రియులారా, మనము ఈరోజు వాక్యం అందించడానికి ఆహ్వానించబడిన దైవజనులు యుఎస్ఏ నుండి, న్యూజెర్సీ నుండి జోషియా పీటర్ గారు, బ్రదర్ జోషియా పీటర్ గారు వాక్యం అందిస్తారు. ఇంగ్లీష్ లో తర్జుమా చేయడానికి బ్రదర్ సుధాకర్ బాబు గారు, మార్టూర్ నుంచి బ్రదర్ సుధాకర్ బాబు గారు తర్జుమా చేస్తారు. మరి వాక్యం కొరకు బ్రదర్ పాల్ శ్రీరాముకులు ప్రార్థన చేస్తారు. వందనాలు బ్రదర్. పాల్ శ్రీరాముకులు అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అన్ని నామముల కన్నా పైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున అరుణోదయమనే ఉదయకాలం ప్రభువా, లోకంలోకి వెళ్ళకముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాలసీని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మేలు చేసిన అన్ని మేలు కన్నా మమ్మల్ని రక్షించినారు, ఇంతవరకు కాపాడిన స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరే మహిమ పొందినందుకు స్తోత్రాలు. తిరిగి ప్రభువా నీ పక్షంగా నిలబడి నీ దాసుడు జోసెఫ్ పీటర్ గారిని ప్రభువా తండ్రి, నైనా తండ్రి దాదాపు 11 నెలలు దగ్గర ఈ సంవత్సరంలో మొదటిసారిగా చూపండి, నీ దాసుని బలపరచండి. నేను ఆత్మతో నింపి నాయన తర్జుమా చేస్తున్న నీ దాసుడు సుధాకర్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న నీ దాసుడునైనా తండ్రి రవి మనోహర్ గారిని బట్టి స్తోత్రాలు. ఈ దినం చూడలేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు బాబా, ఏ తరపులేని మమ్మల్ని సభ్యులుగా ఉంచి నైనా మీ దయగల మాట మరొక తరుణం ఇచ్చినారు స్తోత్రాలు. వెనకల చెవి గ్రహింపగల హృదయం అనుగ్రహించండి. వాతావరణం మీ ఆధున నీటి ద్వారా, కరెంటు ద్వారా తొందర లేకుండా ధారాళంగా మీ వాటిని ఎన్ని వాటిని ప్రకారంగా జీవించే మాకు నేర్పించమని ఈ దినమంతట్లో మీ కాపుదల భద్రతను తీర్చండి. వాక్యమిచ్చి నీ దాసుని ఆత్మతో నింపమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ జోషియా పీటర్ గారు ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తుండగా బ్రదర్ సుధాకర్ బాబు గారు తర్జుమా చేస్తారు. వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్ సుధాకర్ బ్రదర్. వందనాలు అన్నా, అందరికి వందనాలు. కాసేపు నేను తెలుగులో మాట్లాడతాను బ్రదర్. యూ కెన్ రిలాక్స్ ఫర్ లిటిల్ బిట్. ఓకే, వచ్చి దాని తెలుగులో కాసేపు మాట్లాడదలుచుకున్నాను. అయితే ప్రభునామం బట్టి అందరికీ మరి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇంత ఉదయకాలం మరి మీరందరూ లేచి
ఈ యొక్క జూమ్ మీటింగ్ లో జాయిన్ అవడము ఎంతో గొప్పతనం. అది ప్రభుకి మహిమ కలుగును గాక. అయితే నేను ఏం మాట్లాడినా కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే అనేకులు పెద్దలు ఉన్నారు ఇక్కడ, ముఖ్యంగా పాల్ గారు. నేనేం తప్పు చెప్పినా కానీ తను పట్టేస్తారు. సో ఎందుకంటే అన్ని తనకి నోటెడ్, నేను పాత ఏం మాట్లాడాను ఏం మాట్లాడలేదు గుర్తుకి. కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఏం మాట్లాడినా కానీ. థ్యాంక్స్ బ్రదర్ పాల్ గారు, మీరు పెద్ద ఇన్స్పిరేషన్ మా అందరికి. ఎందుకంటే ఎంతో జాగ్రత్తగా మరి అన్ని నోట్ చేసుకోవడము, మరి దట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్. అయితే తను చెప్పినట్టు రేపటికి సరిగ్గా 11 months అవుతుంది మీరు చెప్పినట్టు. సో వాట్ ఎవర్ బి ఇట్, గాడ్ హ్యాస్ డన్ వండర్ఫుల్ థింగ్స్. అయితే వాక్యానికి పోకముందు చిన్న సాక్ష్యం ఇవ్వాలనుకున్నాను, అందుకని తెలుగులో మాట్లాడుతున్నాను. మళ్ళీ ట్రాన్స్లేషన్ ఎందుకు, నాకు మామూలు మాటలు మాట్లాడడం అయితే పర్వాలేదు, తెలుగులో మాట్లాడగలను. వాక్యమే మరి ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే తెలుగులో ధ్యానించడం కానీ అభ్యాసం చేసినట్లేదు. కాబట్టి నేను తెలుగులో నా చిన్న సాక్ష్యం చెప్తాను. కొంతమందికి మరి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది, కొంతమందికి మరి నిరుత్సాహంగా కూడా ఉంటుంది నా సాక్ష్యము. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఏంటంటే నేను ఒక మాదిరికరమైన భర్త కాదు. సో నేను చేసిన పనులను బట్టి ఇక్కడే కాదు, ఇండియాలో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చినాక కూడా అంత మాదిరికరమైన భర్త కాదు నేను. అంటే మీరు అనుకోవచ్చు మరి ఏం చేస్తున్నాడు ఈ బ్రదరు, మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ వాక్యం కూడా చెప్పాలని అనుకోవచ్చు మీరు. కానీ నేను ముగించిన తర్వాత మీరు డిసైడ్ చేయండి. ఏంటంటే నేనేం కొట్టను మా భార్యని, ఎక్కువ పెద్ద పొట్లాడుకోము కూడా. కొంచెం అప్పుడప్పుడు అందరికైనట్టే మరి చిన్న పెద్ద మాటల్లో మిస్అండర్స్టాండింగ్స్ అవుతాయి కదా. సో దట్స్ ద ఓన్లీ థింగ్. కానీ తన ఇష్టాలు నేను నెరవేర్చలేకపోయినాను. కాబట్టి నేను మాదిరికరమైన భర్త కాదని నేను చెప్తున్నాను. సమ్ బేసిక్ నీడ్స్ అనేవి ఉంటాయి ఫ్యామిలీలో. మరి మోస్ట్ బేసిక్ నీడ్ నేను తీర్చలేకపోయాను, అది అనమాట. పోనీ తీర్చలేకపోతే తీర్చకపోలేదు, దట్స్ ఓకే. కనీసం ప్రార్థన కూడా చేయలేదు దాని కొరకు. మరి అది ఇంకా భయంకరమైన సంగతి. అది ఏంటని అంటారేమో, మరి ఈ యుఎస్ఏకి వచ్చి 26 ఏళ్ళు అయింది. మరి 26 ఏళ్లలో ఒక ఇల్లు కూడా కొనలేదు, ఏదో అద్దెండ్లలో ఉండడమే. ఓకే, సో కనీసం ఒక ఐటీలో వస్తే ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇల్లు కొంటారు, అది పెద్ద ప్రాబ్లమే కాదు. మరి నేను కొనలేకపోయినాను, అది మరి చాలా దుఃఖకరమైన సంగతి. నా భార్యని కొంచెం సంతోష పెట్టలేకపోయినాను. అది అయితే ఒకటి, ప్రయత్నించలేదా అంటే ప్రయత్నించాము, కానీ ప్రభు ఎప్పుడు కూడా అలౌ చేయలేదు. 2-3 సార్లు ఇల్లు కొనాలని ప్రయత్నించాము, కానీ కుదరలేదు. ఇండియాలో కొన్నాం కానీ, బట్ కొన్నా కానీ ఏమైందంటే మేము ఇక్కడికి వచ్చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ సొంత ఇంట్లో ఉండలేకపోయాం. సో అది కూడా తన ఎక్స్పీరియన్స్ చేయలేకపోయింది. ఆ తర్వాత కొన్ని అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని మంచి విషయం కొరకే అక్కడ ఇల్లు కూడా అమ్మేశాము. ఏనియో ప్రభు గొప్పవాడు, మాకు ఏమీ తక్కువ చేయలేదు. ప్రభు ఎంతో చాలా ఆశ్చర్యరీతంగా 2018లో కొడుకుది కూతురుది ఇద్దరి పెళ్లిళ్ళు మంచి విశ్వాసులకే చేశాడు ప్రభు. అది ఎంతో గొప్ప సాక్ష్యం, అదైతే చెప్పగలను. అది మా చేతిలో అయింది కాదు.
అయితే మీరు అనొచ్చు, ఎందుకు ప్రార్థన చేయలేదు ఇంట్లో ఇల్లు కొరకు? ప్రభు ఏమన్నాడు? క్లియర్ కట్ గా చెప్పాడు ప్రభు, మీరు అడుగుడి ఇవ్వబడును. తర్వాత అడిగి పొందితే ప్రభు ఎంత ఆనందిస్తాడు. అబ్బా, నా కుమారుడు ఎంత భారంగా కష్టపడి తాను ప్రార్థన పూర్వకంగా మరి ఎత్తిపట్టి నన్ను గోజాడి మరి ఇల్లు పొందాడు అనే మాట ప్రభుకి ఎంతో ఇష్టం కదా. మరి కొడుకుగా నేను అడగాల ప్రభుని, మరి అది పొందాల కదా. కానీ అది చేయలేదు నేను. ఎందుకు చేయలేదు అంటే తర్వాత చెప్తాను. సో ఎప్పుడు కూడా నేను ప్రభుని, ప్రభువా నాకు ఇల్లు దయచేయం, ప్రభువా నాకు కారు దయచేయం ప్రభువా, అది ప్రభు ఏమో క్లియర్ కట్ గా చెప్పాడు అడుగుడి ఇవ్వబడును అని. మరి ఎందుకు అడగలేదు నేను, ఎప్పుడు అడగలేదు. ఇదే కాదు, కారు కాదు, నా సొంతానికి కావాల్సిన వేటి కొరకు కూడా అడగలేదు నేను ప్రభుని. కానీ ప్రార్థన చేయలేదంటే చేశాను నేను. చాలా మంది అందరు అవసరాల కొరకు, అందరు కొరతల కొరకు ప్రార్థనలు చాలా చేశాను నేను. ప్రభు ఎన్నో దయచేశాడు. మరి నా కొరకు ఎందుకు నేను ప్రార్థన చేయలేదు అని అనొచ్చు. నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఒకటే వాక్యం ప్రభు ఎప్పుడు గుర్తు చేసేవాడు, ఏంటంటే మీ ముందు మీరు రాజ్యము నీతిని వెతుకుడి, ఇవన్నీ మీకు దయచేయనండి. మరి ఇవన్నీ చేస్తాడంటే మరి బేసిక్ ఇల్లే దయచేయలేదు ఏంటి అని ప్రశ్నించవచ్చు. కానీ దానికి ఏంటంటే ప్రభు చిత్తము, మరి ప్రభు చిత్తం ఎట్లుందో ఆ చిత్తానికి అప్పచెప్పుకుంటే అప్పుడు అన్నీ జరిగిపోతాయి. కాబట్టి కొన్నిసార్లు జరగవు, మనం అనుకున్న టైంలో జరగవు. ఆయన చిత్తానుసారంగా ఆయన టైంలోనే అన్ని జరుగుతాయి. సో నేను ఒక 7-8 years బ్యాక్ రిటైర్ అయిపోయాను. ఇక్కడ కూడా రిటైర్ అయిపోయి, ఇక్కడేమో ఒక 64-65 yearsకే రిటైర్ అయిపోవచ్చు. రిటైర్ అయిపోయాను. ఇంకా రిటైర్ అయినాక ఇంకా ఇల్లేటగా ఉంటారండి ఇక్కడ, అసలు కష్టం, ఇంపాసిబుల్. సో ప్రభు పైన ఆధారపడి నేను ఎప్పటికీ ప్రభు పైన ఆధారమే. ఆయన ఇస్తేనే తీసుకోవడం. నాకు ఇది కావాలా అది కావాలా నేను ఎందుకు అడగలేదు అంటే, ముఖ్యంగా నాకు మించి నేను అడగవచ్చు, లేకపోతే నేను తక్కువ అడగవచ్చు. ఎందుకు నాకు నేను ఎందుకు అడుక్కోవడము? ప్రభు ఇస్తే ఎప్పుడు ధారాళంగానే ఇస్తాడు, లెట్ హిమ్ గివ్ అని వదిలేసాను ప్రభుకే. అయితే ప్రతిదీ కూడా నాకు నేను అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చాడు ప్రభు, అడగకున్నా కానీ కూడా. సో ఈ ఇల్లు ఇవ్వడానికి ఏం చేశాడంటే ప్రభు, నేను ఉద్యోగం కూడా ట్రై చేయలేదు, రిటైర్ అయిపోయినాను, అంతా సరే దట్స్ అయిపోయింది. నేను అడగలేదు. కానీ మా నేబరు నా దగ్గరకు వచ్చి, అంకుల్ నువ్వు ఎందుకు అప్లై చేయవు జాబ్కి, అప్లై చేయి, ఇంట్లోనే ఉంటున్నావు కదా, అది ఇదని. జస్ట్ కరోనా అయిపోతుంది ఆ టైంలో, సరే ఇంకా అబ్బాయి అడుగుతున్నాడని ఇచ్చాను, అప్లికేషన్ ఇచ్చాను. ఇస్తే ప్రభు ఆశ్చర్యకరంగా నాకు జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇవ్వడమే కాదు, నాకున్న ఏమన్నా చిన్న బాకీలన్నీ తీర్చుకోవడానికి ప్రభు సాయం చేశాడు. అంతేకాదు కొంత డబ్బు డౌన్ పేమెంట్కి ప్రభు సేవ్ చేసుకునేలాగా చేశాడు. చేసిన తర్వాత తానే అసలు ఇంకా సాక్ష్యం చెప్పాలంటే, నాకంటే మా కుమారుడు ఫస్ట్ ఇల్లు కొన్నాడు ఇక్కడ. 1 year బ్యాక్ ఇల్లు కొన్నాడు, మంచి పెద్ద ఇల్లు. నేను పెద్ద ఇంటి కొరకు కూడా నేను చూడట్లేదు. అయితే ప్రభువే అన్ని ఏర్పరిచి మన కుమారు ద్వారానే వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక మంచి ప్లేస్. అంటే ఇక్కడ 55 years కంటే పెద్దోళ్ళే ఉంటారు ఇక్కడ, ఇంకెవరు ఉండరు. అంటే దానికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి, వీళ్ళు రారు, అంత చాలా బాగుంటది. మరి అటువంటి స్థలంలో మరి ప్రభు ఒక మంచి గృహం దయచేశాడు. ప్రభుకు చాలా స్తోత్రములు. మరి అడగకుండా ప్రభు దయచేశాడు, అది నా సాక్ష్యం. సో ఎందుకు అడగలేదంటే, ప్రభు అన్నీ కూడా నేను అడగకుండానే దయచేశాడు. ఇల్లు దయచేయడానికి కూడా ఉద్యోగం ఇచ్చి నాకు ఇల్లు దయచేశాడు. అది నా సాక్ష్యము. ప్రభు స్తోత్రము. నా గొప్పతనం ఏమీ లేదు ఇక్కడ. నా భార్యను మట్టుకు కొంచెం బాధ పెట్టాను ఇన్నేళ్ళు, తన సహనానికి ప్రభుకి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ టైము మనము
పత్రిక నుంచి మొదలు పెట్టాము. ఈసారి కూడా మరి దాన్నే కొంచెం రివైజ్ చేసి కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. లెట్స్ టర్న్ టు హీబ్రూ చాప్టర్ 1. రండి హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయానికి వెళదాం. ప్లీజ్ రీడ్ ఫస్ట్ 4 verses, brother. మొదటి 4 వచనాలు చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్ ఏ టైంకి క్లోజ్ చేయాలి బ్రదర్? బర్నమాస్ గారు అన్నా మీ టైం చెప్పండి. అన్న కోహోస్ట్ చేయాలా? ఇప్పుడు క్లోజ్ చేయాలి నేను. అచ్చా అచ్చా మీటింగ్ క్లోజ్ 6 10 minutes there will be grace time. ఓకే 6 అంటే 8:30. ఓకే ఫైన్. ఓకే బ్రదర్. So let's quickly go little background again about the Hebrew. మరొకసారి హెబ్రీ పత్రిక వెనుక ఉన్నటువంటి చరిత్రను గురించి మరొకసారి చూద్దాం. So we don't know who the writer is, number one. గ్రంథకర్త ఎవరనేది మనకు తెలియదు, ఎవరో ఒకరు. So it seems it has been written around 68-69 AD. 69 లేదా 68వ సంవత్సరం క్రీస్తు శకంలో ఇది రాయబడింది అనేది మనకు అర్థమవుతుంది. So I don't want to go into details because we went through these few of these things earlier. మరలా లోతుగా ఈ విషయాలన్నీ నేను మీతో పంచుకోవాలని ఆశపడలేదు, ఎందుకంటే ఇంతకు ముందు వీటిని నేను వివరించాను. The recipients were Jewish Christians. ఈ పత్రికను పొందుకున్నటువంటి వారు మాత్రం యూదా క్రైస్తవులు. And the brand of Judaism in which they were like Hellenistic rather than Palestinian. వారు పాలస్తీన్ల కంటే కూడా మనం చూసినట్లయితే చెదరిపోయి ఉన్నటువంటి విశ్వాసులు అన్నమాట. Yes, they were Jews of diaspora. అవునండి, వారు చెదరిపోయి ఉన్నటువంటి యూదా విశ్వాసులు. Now the writer actually urged original readers to persevere in their faith rather than turning from Christianity and returning to Judaism. క్రైస్తవత్వమును విడిచి యూదా మతములోనికి తిరిగి వెళ్ళాలనుకున్నటువంటి వారిని కాదు, మీరు ఈ విశ్వాసంలోనే కొనసాగండి అని వారిని పురుకొల్పటానికి గ్రంథకర్త ఈ విషయాలను వారికి రాశాడు. So the comprehensive theme of this epistle is to the Hebrews is that the absolute supremacy of Christ. ఈ పత్రిక యొక్క ముఖ్య సారాంశము ఏమిటి అంటే యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆ సంపూర్ణత. So we need to be very thoroughly equipped. Not only we should be equipped about the supremacy of Christ, but also teach this thoroughly in our assemblies so that the youth, especially the youth, understand the awesomeness of our Lord Jesus Christ. మనము ప్రభు అయిన యేసు క్రీస్తును గురించినటువంటి సర్వోన్నత విషయంలో మనము సంపూర్ణం అవటం మాత్రమే కాదులే, కానీ ప్రత్యేకంగా మన సంఘాల్లో ఉన్నటువంటి యువతకు ఈ విషయాలను మనము బోధపరచాలి. Now the social media has come and so many things, both positive and negative things are happening in the social media. మనం గనక గమనించినట్లయితే ఈ సోషల్ మీడియా అనేది వచ్చింది, దీని ద్వారా
అనేకమైన విషయాలు చెడు మంచి అన్ని జరుగుతూ ఉన్నాయి. People are there who can, like, the other day there was an interview in which this interview was between a Hindu and a Christian. మనం గనక జనులు గమనించినట్లయితే కొద్ది కాలానికి ముందు ఒక ఇంటర్వ్యూ జరిగింది. అది ఒక హిందువుకి ఒక క్రైస్తవుడికి మధ్య జరిగినది. I mean, I'm not going to give the names and all that, but just the content little bit. నేను వారి పేర్లు ఏంటనే అవన్నీ చెప్పదలుచుకోవట్లేదులే, కానీ దాని యొక్క సారాన్ని మాత్రమే ప్రస్తావనకు తీసుకొస్తున్నాను. This brother, Hindu brother, just he said that the gospel is stopped in Uttar Pradesh and other places. No conversions, everything is stopped. This is going to come to other states also, including Andhra. ఆయన ఏమన్నాడు అంటే, ఆ హిందూ సహోదరుడు ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి ఉత్తర భారతదేశంలో సువార్త అనేది ఆపివేయబడింది, ప్రకటించడానికి ఇంకా వీలు లేదు, అది మొత్తం భారతదేశం అంతటా ఆంధ్ర కూడా వస్తుంది అన్నాడు. So when we hear such things, we all feel sad and all that. But the reaction of our brother was, "Praise the Lord," he said. మనం ఏమనుకుంటామంటే ఇలాంటి మాటలు వినగానే అయ్యో అని విచారిస్తూ ఉంటాం, కానీ ఆ క్రైస్తవ సహోదరుడు ఏమన్నాడంటే దేవునికి స్తోత్రం అన్నాడు. The reason is, he gave the reason also, because now you can stop outside, but we are already going into the bedrooms of the people everywhere through the internet, through the social media. We are reaching their cell phones into their bedrooms. So you can't stop these things. ఆయన ఏమన్నాడంటే, ఎందుకు అలాగని దేవునికి స్తోత్రం అని చెప్పాడు అంటే, మీరు బయట బహిరంగ సువార్తను ఆపగలుగుతున్నారులే, కానీ మేము వారి యొక్క నిద్రిస్తున్న గదుల్లో కూడా మొబైల్ ద్వారా ఇంటర్నెట్ మీడియా ద్వారా వారి లోపలికి వెళ్ళగలుగుతున్నాం అని చెప్పాడు. They are also doing the same thing to us. వారు కూడా మనకు అదే చేస్తున్నారు. In recent years, గత ఈ కొద్ది సంవత్సరాల్లో first time I've been hearing మొట్టమొదటిసారిగా నేను వింటున్నాను that the Christians are turning back into Hinduism. ఏంటో తెలుసా ఆ వార్త? క్రైస్తవులు మరలా తిరిగి హిందూ మతంలోకి చేరిపోతున్నారు అన్న వార్త. I don't know the reality of that. I don't want to discuss much on that. దాని యొక్క వాస్తవికత నాకు తెలియదు కనుక నేను దాని గురించి ఎక్కువగా ప్రస్తావించాలని ఆశపడట్లేదు. The only reason I could think of is that they are not equipped well about the reality and experience the Lord Jesus Christ in their lives. వారు ఎందుకు అలాగూ తిరిగిపోతున్నారు అన్న వాస్తవికతను గమనిస్తే, వారు క్రీస్తు యేసు యొక్క మధురాన్ని వారు ఆస్వాదించలేదు, అనుభవించలేదు, కాబట్టే వారు తిరిగి వెళ్ళాలని నిశ్చయించుకున్నారని నేను భావిస్తున్నాను. Probably they are not born again also. ఇంకా అసలు లోతుగా వెళ్ళి చెప్పాలంటే అసలు వారు నిజంగా రక్షించబడనే లేదు. That's what I'm thinking, because whoever has really taste and see that the Lord is good, whoever has tasted the Lord would never go back to anything. ఎవరైతే ప్రభు ఉత్తముడని రుచి చూస్తారో, అలా రుచి చూసినటువంటి వారు ఎవ్వరు కూడా తిరిగి వెనుకకు వెళ్ళలేరు. Murderers, adulterers, and those who are doing all kinds of sins in jails are converting and becoming a good believers and living a great life. We see this kind of conversion, but not the other way. వీళ్ళారా, మనం చూసినట్లయితే నరహంతకులు, వ్యభిచారులు, ఘోరమైనటువంటి పాపాలు, ఘోరమైనటువంటి కార్యాలు చేసి కారాగారాల్లో మరుగుతున్నటువంటి వారి సైతము దేవుని వైపు తిప్పబడుతున్నారులే, కానీ ఇలాగూ దేవునిలోకి వచ్చి మరలా తిరిగి తమ విశ్వాసాన్ని విడిచి వెళుతున్నటువంటి వారిని గురించి వినటం అనేది చాలా Our God is supreme God, powerful God. He is live, real, and he interacts personally with each one of us. మన దేవుడు సర్వోన్నతమైనటువంటి వాడు, ఆయన సజీవుడైనటువంటి వాడు, ఆయన ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా సంభాషించి సహవాసం చేయగలిగినటువంటి దేవుడు అన్నమాట. And this is what we need to be really concentrating and teaching more about our Lord Jesus Christ. He is
all the attributes of our Lord Jesus Christ, when you explain, and all the youngsters are equipped with these truths, and once also we live such a life, we ourselves is such a life with faith. When the youngsters see us, they would be transformed, and they would definitely catch on and will never go back anywhere. పిల్లరా, ఈ సత్యాలు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించినటువంటి ఈ గుణలక్షణాలను మనము బోధించాలి. యవనస్తులు ఎప్పుడైతే వీటిని మన జీవితం ద్వారా వీటిని వారు చూస్తారో, వారు అప్పుడు ఎన్నటికి కూడా వెనుదిరిగి వెళ్ళరు అన్నమాట. I don't know about how it's going on in India, but in America, what is happening is, even though our children are raised with all few biblical truths in Sunday school till the 12th class, once they join the college, 80% of them are drifting away. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదులే, కానీ అమెరికా దేశంలో అయితే వారిని సండే స్కూల్ వరకు చక్కని విషయాలతో మేము వారిని పెంచి పెద్ద చేసినప్పటికీ, అలాగే వారు స్కూల్ వరకు బాగా ఉన్నప్పటికీ ఒకసారి కాలేజీకి వెళ్ళిన తర్వాత 80% మంది ఇటు ఉత్తమ సత్యాల నుంచి తప్పిపోతున్నారు. Because the colleges are full of professors who drive our beliefs away and drag them into becoming atheists. ఎందుకంటే ప్రియులారా, కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు పిల్లల్ని ఏం చేస్తున్నారంటే వారి మనసులను మార్చి వారిని నిర్దేవులుగా మార్చేస్తున్నారు అన్నమాట. అంటే దేవుడు లేడు అనేటువంటి వాదంలోనికి వారిని తిప్పుతున్నారు. And again, I don't want any one of you to really equip yourself to go and debate anybody. I'm not encouraging that at all. It is enough. We know the truths about our Lord Jesus Christ thoroughly, and we are ready to give an answer to anyone who asks for the hope that is within us. కనుక నేను మీ అందరూ కూడా వీటిని గురించి పూర్తిగా నేర్చుకొని వెళ్ళి వాదోపవాదాలు చేయటానికి నేను ఎవరిని ప్రోత్సాహపరచనులే, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఎవరైనా మన విశ్వాసమును ప్రశ్నించినట్లయితే వారికి జవాబు చెప్పదగినటువంటి సమాధానం మనందరం కూడా కలిగి ఉన్నామని నేను నమ్ముతున్నాను. And we need to equip our youngsters and all the members of our assemblies thoroughly. కనుక మన సంఘస్థులను, మన సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులను ప్రత్యేకంగా మనము వారిని ఇలాగ సంసిద్ధులుగా చేయాలి, వాక్యము చేత నింపి. And that's why the Hebrew writer says, pay more careful attention. అందుకనే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి అంటున్నాడు హెబ్రీ పత్రిక గ్రంథకర్త. Do not drift away. మీరు తప్పిపోకండి. Hold on to courage and hope. ఏమండి, విశ్వాసం, నిరీక్షణ అనేటి వాటిని పట్టుకొని ఉండండి అంటున్నాడు. Do not turn away from the living God. సజీవుడైనటువంటి దేవుని నుంచి తొలగి వెళ్ళకుడి. Hold firmly to the faith we profess. మనము ఒప్పుకున్నటువంటి విశ్వాసమును గట్టిగా చేపట్టుదము అంటున్నాడు. Don't be stagnant at one place. Go on to maturity. ఉన్న విశ్వాస జీవితంలో ఒక్క స్థానంలోనే ఆగిపోపాకండి, ముందుకు వెళ్ళండి విశ్వాసంలో అంటున్నాడు. Do not throw away your confidence. మీకున్న ధైర్యమును విడిచిపెట్టబాకండి. Do not shrink back. తిరిగి వెళదామన్న ఆలోచనకు రాబాకండి. And this can only happen if we continuously exercise the faith that God has given, and also to really truly believe how amazing our Lord Jesus Christ, the Father, the Son, and the Holy Spirit are. ప్రియులారా, ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది అంటే మనం నమ్మినటువంటి దేవుని మీద సంపూర్ణ విశ్వాసం కలిగి త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆధారపడ్డప్పుడు మాత్రమే మనకిది సాధ్యమవుతుంది. So I don't want to boast about myself, but I'm telling you how
consistently I was trusting the Lord all through. Irrespective of the situation, it doesn't matter. God can change all situations and provide whatever He wants to provide it to you. నన్ను గురించి నేను ఏదో గొప్ప చేసుకోవాలని కాదులే, కానీ గత ఇన్ని సంవత్సరాలుగా నేను పరిస్థితి అది ఏది ఏమైనప్పటికీ కూడా, ఎలాంటి వాతావరణం అయినప్పటికీ కూడా, నేను స్థిరంగా దేవుని మీద ఆధారపడటానికి, దేవుని యందు విశ్వాసం ఉంచటానికి నా ప్రయత్నాన్ని నేను కొనసాగిస్తూనే ఉన్నాను. And I thank God because such an awesome God, He has been blessing us much more abundantly than we deserve. అంత అద్భుతమైనటువంటి దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే నేను యోగ్యుడను అయిన దానికంటే కూడా ఆయన నన్ను మించి, నా స్థాయిని మించి నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. And the Hebrew writer says multiple times, He is better, He is superior, He is greater. హెబ్రీ గ్రంథకర్త చూస్తే ఆయన శ్రేష్ఠుడు, ఆయన ఉన్నతుడు, ఆయన అమూల్యమైన వాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. There are so many things that have been in the Hebrew writer has written that He is greater than prophets. హెబ్రీ గ్రంథకర్త చాలా విషయాలను ఆయన ఫలానా దానికంటే ఆయన శ్రేష్ఠుడు అని తెలియజేస్తున్నాడు. Regarding various things like prophets, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, angels, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, Moses, మోషే కంటే శ్రేష్ఠుడు, Joshua, యెహోషువ కంటే, the high priest, అలాగే ఆ ప్రధాన యాజకుని కంటే, the tabernacle, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారము కంటే, the law and sacrifices. అలాగే పాత నిబంధన ఆ ధర్మశాస్త్రము, అలాగే పాత నిబంధన బలుల కంటే కూడా యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అని తెలియజేస్తున్నాడు. And quickly go through few statements quickly which we covered last time. He is appointed head of all things. ఆయన సమస్తమునకు వారసునిగా నియమించబడిన వాడు. By whom also He made the worlds. అలాగే ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. And the Son made the world. ఆ కుమారుడు ప్రపంచాన్ని నిర్మించాడు. As we see, for in Him all things were created. You know, Colossians 1:15-16. I'll not read the whole thing, but all things have been created through Him and for Him. ప్రియులారా, కొలస్సీ పత్రిక 1:15-16 కూడా మనం చూసినప్పుడు సర్వమును ఆయన యందు సృజించబడెను, ఆయన ద్వారా ఆయనను బట్టే కలిగిను. And the Son, number 3, the Son is the radiance of His glory. అలాగే మూడోదిగా మనం గమనిస్తే ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సుమును అయి ఉన్నాడు. And the Son is an exact representation of His nature. అలాగే ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. People ask strange questions on the internet, especially people of different beliefs. అనేకమైనటువంటి విశ్వాసాలకు చెందినటువంటి వారు రకరకాల వింత ప్రశ్నలు వేస్తూ ఉంటారు. For that matter, I'm not even talking about non-Christians. ఆ విషయంలో నేను క్రైస్తవేతరుల గురించి కూడా నేను మాట్లాడట్లేదు. In Christians only, క్రైస్తవుల్లోనే, as if Jesus was created by God the Father. So like Jesus is not like a God at all. He is a God, not even the God. యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవుని చేత సృష్టించబడ్డాడు కాబట్టి ఆయన దేవుడు కాదు, ఆయన ఒకానొక దేవుడు అని అంటూ ఉన్నారు. And many other things. There are so many cults that have come into existence. అలాగే ఇలాంటి అనేకమైనటువంటి దుర్బోధలు ఉనికిలోకి వచ్చి ఉన్నాయి. I mean, a lot of questions, very like I don't want to use the word stupid, but they're meaningless questions people are asking. అర్ధరహితమైనటువంటి
వెర్రి ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు. Questions like, where is it written in the Bible that Jesus claimed that he is God? I am God and worship me. If he has said that, show me in the Bible. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడన్నా నేను దేవుణ్ణి అని ఆయన తను తాను చెప్పుకున్నాడా? ఒకవేళ అలాగూ చెప్పుకున్నటువంటి ప్రస్తావన ఏదన్నా ఉంటే మాకు చూపించండి అంటున్నారు. Not only that I am God, but I worship me. Did he say anywhere? Exactly that words, those words. ఎక్కడన్నా కానీ ఆయన నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని ఎక్కడన్నా చెప్పాడా? తెలియజేయండి అంటున్నారు. I mean, this is a meaningless questions. These are. వీళ్ళ ఇవన్నీ కూడా అర్ధరహితమైనటువంటి ప్రశ్నలు అన్నమాట. Do we impose that if Jesus says that this kind of statement which I am telling, then only he is God? What does it mean? ఏమండి, యేసుక్రీస్తు ప్రభు నేను దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్తేనే ఆయన దేవుడు అవుతాడా? See, this is amazing. He has created the whole universe. What else he wants? He also said that he and his father are one and the same. Whatever father does, he does. వీళ్ళరా ఆయన ప్రపంచాన్ని నిర్మించాడు. ఆయన తండ్రి ఏకమై ఉన్నామని, తండ్రి ఏం చేస్తాడో అది కుమారుడు చేస్తున్నాడు అని ఆయన తెలియజేశాడు. ఇంకేం కావాలి? Even Satan agrees that he is God. ఆయన దేవుడు అని సాతాను కూడా నమ్ముతున్నాడు కదా. These people don't agree that. That's a sad state of affairs. కానీ ఈ ప్రజలు ఆ విషయం అందు విశ్వాసం ఉంచట్లేదు. అదే విచారించదగినటువంటి భాగం. However, we need to be equipped ourselves with proper biblical references to show them if anybody, comes across you and question you. ఇలాంటి ప్రశ్నలతో ఎవరైనా ఒకవేళ మీ ఎదుటకు వచ్చినట్లయితే మనము సరైనటువంటి వచనాలను వారికి చూపించి మన విశ్వాసాన్ని ప్రకటించుకోవాలి. Especially youth. ప్రత్యేకంగా యవనస్తులు. And it is our responsibility to teach our youth in our assemblies, equip them thoroughly about the amazing qualities of our Lord Jesus Christ. ప్రత్యేకంగా మన స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ ఉత్తమ లక్షణాలను, గుణగణాలను వారికి బోధించి వారిని సిద్ధపరచవలసిన బాధ్యత మనది. In fact, John 14:8 says, యోహాను సువార్త 14:8 మనకు తెలియజేస్తుంది. and verse 9 also, if you see, Philip said, Lord, show the Father, that we will be that will be enough for us. Show the Father, that will be enough for us. ఫిలిప్ గారు అడుగుతాడు కదండి, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అదే చాలు అంటాడు. But Jesus says, so don't you know me, Philip? Even after I have been among you such a long time, anyone who has seen me has seen the Father. How can you say, show us the Father? ఫిలిప్ గారు చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు ఫిలిప్తో, నేను ఇంత కాలం మీ వద్ద ఉన్నానే, మీరు నన్ను చూడలేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అని అంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. Brothers and sisters, I have been hearing the news and seeing so many videos that even though many of these countries not allowing gospel to be preached, Jesus himself appearing to them, and so many people are getting converted, accepting the Lord as their personal savior. So many people of so many faiths. ప్రియులారా, మరి అనేకమైనటువంటి వార్తలు నేను చూస్తున్నాను, ఎన్నో వీడియోలు కూడా నేను చూస్తున్నాను. ఏంటంటే సువార్త దేశాల్లో బంధించబడింది, ఇంక ప్రకటించబడకూడదు అని. కానీ అనేకమైనటువంటి విశ్వాసాలకు చెందినటువంటి వారిని దేవుడు దినదినము రక్షిస్తున్నాడు, దర్శిస్తున్నాడు. వారి యొక్క ఆత్మలను ఆయన రక్షిస్తూ ఉన్నాడు. నేటికి కూడా Millions are being transformed. మిలియన్ల కొద్ది, లక్షల కొద్ది ప్రజలు నేటికి విశ్వాసంలోనికి వస్తూ ఉన్నారు. And the Son upholds all things by the word of his power. తన మహత్తు గల మాట చేత ఈ కుమారుడు సమస్తమును కూడా నిర్వహిస్తూ ఉన్నాడు.
And so that is point number 5. Point number 6 is the Son made purification of sins as no one else could. He did so by his own sacrifice on the cross. వీళ్ళ ఆరో విషయం ఏంటంటే పాపముల విషయంలో శుద్ధీకరణము ఈ కుమారుడే చేయగలడు, వేరెవ్వరూ చేయలేరు. అందుకనే ఆయన ఆ కార్యాన్ని నిర్వహించాడు. And he went to the cross and died for your sins and my sins and paid the ultimate price. And his work is the ultimate priestly work. He did. అందుకనే ఆయన కలువరి శిలువపై వేరెవ్వరూ చేయలేని నా పాపములకు సంబంధించినటువంటి ఆ శిలువ కార్యాన్ని ఆయనే నిర్వహించి మన పక్షమున ఆ కార్యాన్ని ముగించాడు. Number 7, the Son sat down at the right hand of the Majesty on high. ఏడవ విషయం, ఈ కుమారుడు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున ఉన్నత లోకమందు ఆసీనుడై ఉన్నాడు. And so it is each one of our responsibility to understand the amazing power, amazing holiness, amazing love, amazing grace and mercy, all the attributes you think of Lord Jesus Christ, understand and experience in our lives. కనుక ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించినటువంటి ఆశ్చర్యమైనటువంటి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన కార్యాలు, వీటన్నిటిని గురించి మనము తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అన్నమాట. Christians actually will only realize their full eternal reward as believers. క్రైస్తవులు అయినటువంటి మనము విశ్వాసులంగా మనకు రాబోతున్నటువంటి నిత్య జీవార్థమైనటువంటి బహుమానాలను గురించి మాత్రమే మనం బాగుగా ఎరుగి ఉంటున్నాము. If they appreciate the greatness of Jesus Christ and continue to trust God rather than turning away from him. వీళ్ళరా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఆ ఉన్నతత్వాన్ని, ఆ మహోన్నతత్వాన్ని గుర్తించి ఆయన్ను స్తుతిస్తూ అలాగూ వారు కొనసాగించబడినట్లయితే ముందుకు, then we can reach the ultimate reward that God is prepared for us. మనం అలాగన ముందుకు కొనసాగుతూ వెనుకంజు వేయకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం. The ultimate goal that the writer of Hebrew has viewed is in view as Christians' full eternal reward as believers. విశ్వాసులంగా క్రైస్తవులకు సంపూర్ణమైనటువంటి బహుమానము ఉన్నది అన్నదే ప్రధానమైనటువంటి అంశం అన్నమాట గ్రంథకర్తకు. I mean, it is not like we are converted and have eternal life. It is not that thing. It is much more beyond than that. మనము మార్పు చెందాము, క్రైస్తవులమయ్యాము, మనకేదో బహుమానం ఉంది కాదు, దానికి మించి అన్నమాట ఆయన ఆలోచన. So the Hebrew is written to encourage Christians to persevere faithfully so that they will receive all that God wants to give them at the judgment seat of Christ. కనుక హెబ్రీ పత్రిక ఏంటంటే యేసుక్రీస్తు వైపు చూస్తూ ఆయన మీద ఆధారపడినప్పుడు, ఇదిగో యేసుక్రీస్తునందు సంపూర్ణమైనటువంటి బహుమానము ఉంది, యేసుక్రీస్తు అదిగో ఆ సింహాసనాసీనుడైనప్పుడు, ఏమండి ఆ తీర్పు పీఠ మీద కూర్చున్నప్పుడు అని మనం పొందుకుంటాము అని వారిని బలపరుస్తున్నాడు. He does not want us to suffer any loss, but to enter into full inheritance, our full rest, the fullness of our salvation. వీళ్ళరా మన రక్షణ యొక్క పరిపూర్ణ దశ అనగా అది సంపూర్ణమైనటువంటి విశ్రాంతి మనకు లభిస్తుంది. అందులోకి మనం ఆ అనుభవంలోకి మనం రావాలి, అంతేగాని మనం ఏమి కోల్పోకూడదు అని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. So he actually presents our Lord Jesus Christ as the greatest revelation that God has given humankind. మానవ జాతికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప బయలుపాటు ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అని గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఉన్నాడు.
God's revelation in his Son is superior to all other revelations that he has given in these aspects. దేవుడు ఇప్పటి వరకు ఏదైతే బయలుపాట్లు ఏదైతే ప్రకటనలు ఇచ్చి ఉన్నాడో వాటన్నిటికంటే కూడా తన కుమారుని యందు వస్తున్నటువంటి ఈ బయలుపాటు అనేది అత్యుత్తమైనటువంటిది, సర్వోన్నతమైనటువంటిది అని తెలియపరుస్తూ ఉన్నాడు. And Jesus Christ is the final revelation. అలాగే యేసుక్రీస్తు ప్రభువారే ఇక కడవరి సందేశము అని తెలుపుతున్నాడు. After that there were no prophets. ఇక యేసుక్రీస్తు ప్రభు తర్వాత ఇక ప్రవక్తలంటూ లేరు. There was no need. ఎందుకంటే వారి యొక్క అవసరత లేదు. When the revelation is closed, completed, no new revelation is needed. ఇక ఎప్పుడైతే ఆ బయలుపాటు అనేది పూర్తి అయిపోయిందో ఇక మనకు కొత్త బయలుపాట్లు, కొత్త దర్శనాలు అంటూ ఏమీ అవసరత లేదు. And it is very clearly written in the book of Revelations that nobody should add anything or remove anything from this book. ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది కదండి, ఈ గ్రంథము నుండి ఏమీ తీసివేయకూడదు, అలాగే వీటితో ఏమీ జతపరచకూడదు కూడా అని రాయబడి ఉంది. But still, 600 years after that, Muhammad came up and he said, this is the latest revelation. అయినప్పటికీ కూడా 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ ప్రవక్త వచ్చి ఇది మరొక కొత్త నూతనమైనటువంటి బయలుపాటు అన్నాడు. And after 600 years, another one came and he gave another greatest revelation. మరలా ఒక 600 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆయన వచ్చి మరొక కొత్తమైనటువంటి బయలుపాటు అన్నాడు. Why to talk about other religions and all? In our Christianity, in our believers themselves, there are a lot of apostles and prophets. వీళ్ళారా ఇతర మతాల గురించి మనం ఎందుకు ప్రస్తావనకు తీసుకురావాలే, కానీ మన క్రైస్తవత్వంలోనే ఎంతో మంది కొత్త కొత్త ప్రవక్తలు, కొత్త కొత్త అపోస్తలులు పుట్టుకొస్తూ ఉన్నారు. In front of their name, you'll see apostle so and so, prophet so and so. వారి పేరు ముందు మనం చూస్తున్నాం కదా, ఈనాటి కాల అపోస్తలుడు, ప్రవక్త అని వారి పేర్లకు ముందు రాసుకుంటూ ఉన్నారు. So it's a very sad thing. చాలా విచారించదగినటువంటి విషయం అన్నమాట అది. Yeah, so we need to be very careful and understand the reality from the scriptures. కనుక లేఖనాలలో నుంచి మనము చాలా జాగ్రత్త కలిగి వాటి యొక్క సారాన్ని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలి. So the revelation that God provided through Lord Jesus Christ supersedes all other revelations. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అందించినటువంటి ఆ బయలుపాటు లేదా ఆ ప్రవచనాలు అనేవి మిగతా వాటన్నిటిని కూడా అధిగమిస్తూ ఉన్నాయన్నమాట. It supersedes God's revelations through angels, the Mosaic law. దేవదూతల ద్వారా వచ్చినటువంటి సందేశాన్ని కూడా అవి అధిగమించాయి. The revelation through humans, the prophets. ప్రవక్తల ద్వారా వచ్చినటువంటి సందేశాన్ని అది అధిగమించింది. Is the revelation through rituals, which is the old covenant. అలాగే పాత నిబంధన సంబంధమైనటువంటి ఆచారాల ద్వారా వచ్చినటువంటి బయలుపాట్లు అధిగమించింది. And Jesus Christ came to reveal God, and he brought a revelation that supersedes what had preceded him. ప్రియులారా, యేసుక్రీస్తు తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు. ఆయన ఎలాంటి బయలుపాటు ఇచ్చాడంటే ఇప్పుడు దాకా ఏదైతే ఉందో దాన్ని మించినటువంటి బయలుపాటు మనకు అనుగ్రహించాడు తండ్రిని గురించి. Secondly, God's revelation in his Son is sufficient to meet every basic human need. దేవుని యొక్క బయలుపాటు అనేది తన కుమారుని అందు ఆయన నెరవేర్చడానికి సరిపోతుంది. ఇక మానవుని అవసరత కూడా కుమారుని అందే తీర్చబడుతుంది, వేరొక బయలుపాటు అవసరం లేదు అంటున్నాడు. God spoke through his Son, so the need for a prophet no longer exists. వీళ్ళరా దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడెను అంటున్నాడు కదా, ఇక ప్రవక్తల యొక్క అవసరత మనకు లేదు అన్నమాట. He established a new covenant, so the need for a priest no longer exists.
ఆయన ఒక నూతన నిబంధనను చేసి ఉన్నాడు కాబట్టి యాజకుని అవసరత ఇక మనకు లేదు. And he exalted his son to his right hand, so the need for a king no longer exists. ఆయన తన కుమారుణ్ణి తన కుడి పార్శ్వమునకు హెచ్చించుకున్నాడు కదా, ఇక రాజు యొక్క అవసరత మనకు లేదు ప్రియులారా. As we know in the Old Testament, the only exception where we see a king and a priest is Melchizedek. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో ఒకే ఒక వ్యక్తిలో మనము రాజు యాజకుడుగా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాము, మెల్కీసెదెకులో. But one person, I think he tried, but he had to pay severely for that. అని ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తాడు, రాజుగా ఉండి తాను యాజకత్వం చేద్దామని ఆయన ప్రయత్నం చేస్తాడులే, కానీ ఆయన ఘోరంగా విఫలం చెందాడు అనమాట. Anyhow, so we don't need a new prophet. We don't need a priest. We don't need a king, because Jesus Christ has revealed all these things, and he has been exalted high and sitting on the right hand of our God the Father as a king. కనుక మనకు ప్రియులారా గుర్తుంచుకోండి, మనకి ఇంకా కొత్త ప్రవక్త అవసరం లేదు, కొత్త యాజకుడు అవసరం లేదు, కొత్త రాజు కూడా మనకు అవసరం లేదనమాట. యేసు క్రీస్తు ప్రభువారి మనకు రాజుల రాజుగా తండ్రి అభిషేకించి ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. Number 3, God's revelation in his son ensures final victory in every basic sphere of our life. మన జీవితాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రతి విధమైనటువంటి భయమును యేసు క్రీస్తు ద్వారా దేవుడు అధిగమించేసాడు అనమాట, ఆయన బయలుపాటు ద్వారా. The individual, we as a human being, attain perfection through the son. వ్యక్తిగతంగా మనము ఆయన కుమారుని ద్వారా మాత్రమే సంపూర్ణం అవుతూ ఉన్నాం. And in the social order, the society will experience perfection through the son. అలాగే సామాజిక కోణంలో మనం గమనించినప్పుడు ఈ సమాజం కూడా ఆ కుమారుని ద్వారా మాత్రమే సంపూర్ణ స్థితికి రాబోతుంది. And the universe, if you see the cosmic order, will reach perfection through the son. అలాగే ఈ విశ్వము కూడా ఏమండి, ఈ భౌగోళికమైన ఇవన్నీ కూడా ఆ కుమారుని ద్వారానే పరిపూర్ణతలోకి రాబోతున్నాయి. We must do what we must do. Continue to trust God. అయితే మనమైతే ఎలాగైతే ఇప్పుడు విశ్వసిస్తున్నామో ఆ విశ్వాసమును కొనసాగిస్తూనే ఆయన మీద ఆధారపడాలి. Hebrew places great emphasis on the importance of living by faith in God. దేవుని యందు విశ్వాసము ద్వారా మన జీవితాన్ని కొనసాగించడం అనేటువంటి అంశం మీద హెబ్రీ పత్రిక నొక్కి ఒక్కానించి మనకు తెలియజేస్తుంది. Brothers and sisters, I know all of you must have faced a lot of situations in your life, and when you have trusted the Lord and had full faith in him, he has actually given you victory multiple times in your life. And I know the joy you will have enjoying that faithfulness of our God, fulfilling what we need at the right time, at the right place. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. ఆ దేవుడు మన అవసరాలను, మనకు కావలసిన వాటిని సరైన సమయంలో ఆయన ఎంత అద్భుతంగా మనకు ఆ అవసరాలు తీర్చాడో మనందరం ఎరుగుదాం అన్నమాట. And if I ask those who are joined in this Zoom and ask them to testify about the amazing faithfulness of our Lord Jesus Christ, we'll have to sit hours together to listen to them. నేను గనక ఇక్కడ ఉన్నటువంటి వారిలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను గురించి చెప్పమంటే కొన్ని గంటల తరబడి మనం ఇక్కడ కూర్చోవలసి వస్తుంది. ఎందుకంటే ఆయన అద్భుతాలు మనము అందరం కూడా అనుభవించి ఆనందించినటువంటి వారమే. And since we enjoy that faithfulness of our Lord Jesus Christ, we ourselves should be very faithful to God. మనము ఆ ప్రభు యొక్క ఆ విశ్వాస్యతను మనం అనుభవిస్తున్నాం కాబట్టి ప్రియులారా, మనం కూడా
ఆయన ఎదుట విశ్వాసయోగ్యులంగా మనం బ్రతకాలి. I mean, Hebrew explains the faith in a very different way, very wonderfully explains. And in fact, you have a whole chapter on the faith of the heroes of faith. హెబ్రీ గ్రంథకర్త విశ్వాసమును ఒక ఉన్నతమైనటువంటి కోణంలో ఆయన మనకు కనపరుస్తున్నాడు. అందుకనే విశ్వాసం అనేటువంటి అంశాన్ని గురించి ఒక అధ్యాయాన్నే కేటాయించాడు అన్నమాట. Just imagine Abraham is asked to go just like that, walk out of this country, and that's without anything. With the full faith, he starts going. వీళ్ళారు ఒకసారి ఇక్కడ ఆలోచన చేయండి. అబ్రహాము ఏ ప్రదేశమో ఏంటో తెలియదు, పలానా స్థలానికి వెళ్ళయ్యా అన్నాడు. ఆయన తన యాత్రను ప్రారంభించేశాడు. And the second greatest trial he got is the Lord asked his only son Isaac to be sacrificed, and still he obeyed. వీళ్ళారా రెండో విషయం, గొప్ప విషయం మనం చూస్తే, తనకు ఒక ముసలి వయసులో పుట్టినటువంటి కుమారుడు, తాను ప్రేమించుతున్నటువంటి కుమారుని దేవుడు నాకు అర్పించు అనగానే ఆయన ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. And we can go on and on like this. There are few more things to cover, but I'll quickly cover these 3 more points and then close. 2 more points. చాలా విషయాలు చూడవచ్చు. నేను ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 3 విషయాలు మీ ఎదుటకు తీసుకొచ్చి నేను నా సందేశాన్ని త్వరగా ముగిస్తాను. Hebrew illustrates faith. హెబ్రీ పత్రిక విశ్వాసాన్ని మనకు కనపరుస్తుంది. It describes faith as doing, suffering and waiting. వీళ్ళరా విశ్వాసం అంటే అది చేయటము, అలాగే శ్రమ పడటము, అలాగే విశ్వాసంతో ముందుకెళ్ళటము. దీని గురించి ఆయన కొరకు నిరీక్షణతో మనం ఎదురు చూడటం అనేది కూడా మనకు కనపరుస్తుంది. Now, faith is not having some belief in our heart. Oh, Lord will do. No, we need to actually be doing it. We have to show that in our deeds, in our walk of life. విశ్వాసం అంటే నాకు నమ్మకం ఉంది, దేవుడు చేస్తాడు, సరేలే ఆయనే చేస్తాడు, అది కాదు. వీళ్ళరా మనము కూడా చెయ్యాలి అన్నమాట, ఆ కార్యాన్ని కనపరచాలి. These 3 things, doing, suffering and waiting, are progressively more difficult. కనుక చేయటము, నిరీక్షణతో ఉండటము, అలాగే శ్రమ పడటము, అలాగే నిరీక్షణ కలిగి ఎదురు చూడటం, ఇవన్నీ కూడా కష్టతరమైనటువంటి పనులే. I mean, doing means obeying God, and actually suffering is much more difficult than obeying. చేయటము అంటే ఆయనకు విధేయత చూపించటము, అలాగే శ్రమ పడటం అనేది దానికి మించినదే అన్నమాట. And waiting in the suffering, while the suffering is going on, is much more difficult. ఇంకా అందులో కూడా ఈ శ్రమలో ఇంకా ఆయన కోసం ఎదురు చూడటం అంటే అది మరింత కష్టమైనటువంటి పని ప్రియులారా. And lastly, Hebrew vindicates faith. It assures us the ultimate triumph of those who live by faith in God. ప్రియులారా, హెబ్రీ పత్రిక మనకు మరలా ప్రస్తావించేది ఆఖరికి కూడా ఏంటంటే విశ్వాసము. విశ్వాసము అంటే కెన్ యూ రిపీట్ అన్నా? People basically they ultimately triumph by living in faith in God. విశ్వాసము ద్వారా జీవించడం ద్వారా వారు ఆఖరికి విజయులు అవుతారు. Yeah, we saw people in the past who acted in faith achieved actually whatever they believed. ప్రియులారా, మనము ఒక విషయాన్ని మర్చిపోయాం, ఏంటంటే ఎవరైతే గత కాలంలో విశ్వసించారో వారు వాటిని పొందుకున్నారు. And people who suffered for their faith triumphed actually. అలాగే ఎవరైతే తమ విశ్వాసమును బట్టి శ్రమ పడ్డారో వారు విజయులయ్యారు. And people who waited in faith received their reward. ఎవరైతే శ్రమలో కూడా నిరీక్షణ కలిగి ఉన్నారో వారు విశ్వాసానికి తగినటువంటి బహుమతిని వారు పొందుకున్నారు. And I want to thank God for challenging each one of us
to be faithful to Him, to be obedient to Him. Because once we really show that faithful, once we are obedient to God and face all kinds of criticisms and all the sufferings and wait patiently to Him, He ultimately gives that reward. He ultimately gives, we become triumphant in our journey. మన విశ్వాస యాత్రలో ఏమండి మనల్ని ఎవరైనా అవమానపరిచినా లేదా మన విశ్వాసాన్ని పరీక్షించినప్పటికీ కూడా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి శ్రమ పడుతూ ఎదురు చూసినప్పుడు మనము ఆ బహుమానాన్ని మనం పొందుకొని ఉన్నాము. May the Lord help each one of us to continue to walk this journey of faith and be a great example to others, motivating and inspiring others to be faithful. ఈ విశ్వాస యాత్రలో మనము ప్రియులారా వెనుకంజ వేయకుండా ప్రభువును చూస్తూ ముందుకెళ్ళి అనేకులకు మార్గదర్శకులుగాను అనేకులను పురికొల్పే వారంగా ఉండటానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. Thank you very much. Thank you, brother, for that wonderful translation. You did a great job. థ్యాంక్ యూ అన్న. అందరికి వందనాలు. మంచిది. అందరికీ వందనాలు. ప్రియులారా, మనము దేవుని దాసులు అందించినటువంటి హెబ్రీ పత్రికలోని విషయాలు మనం విన్నాం. విశ్వాసం గురించి వివరించారు. మొదట కొద్దిగా సాక్ష్యం చెప్పి ఆ తర్వాత హెబ్రీ పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో ఉన్న విషయాలు వివరించారు. హెబ్రీ పత్రిక అంటేనే విశ్వాసం గురించి. విశ్వాసంతో ఉన్నవారు విజయులు అవుతారు. విశ్వాసము వినయము విధేయత కలిగి ఉండాలి. అలాగే చేయుట, శ్రమపడుట, నిరీక్షణ కలిగి ఉండట చాలా ముఖ్యము. కాబట్టి మనం పురికొల్పు కలిగించేవారుగా ఉండాలి. విశ్వాసం కనపరిచే వాళ్ళుగా ఉండాలి. దేవుడు తన కుమారుని బయలుపరిచాడు. తన కుమారుడు దేవుని యొక్క ప్రేమను బయలుపరిచాడు. కాబట్టి మనము విశ్వాస యాత్రలో దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం. అలాగే దేవుడు సహాయం చేయగాక. బ్రదర్ జోసెఫ్ పీటర్ గారికి, సుధాకర్ బాబు గారికి ప్రేమానందాలు. కూడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన వారందరికీ బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఇప్పుడు ముగించుకుందాం, కూడికను ముగించుకుందాం. ముగింపు ప్రార్థన బ్రదర్ ఎర్రపరెడ్డి గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. అన్నా వందనాలనా? వందనాలు వచ్చేయండి అన్న. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నతమైన శాసనం మీద ఆసనుడా, ఆకాశంలో మా పట్టజాలను గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు ప్రభువా. మా నూతన దినాన్ని మాకు దయా కిరీటంగా ఇచ్చారు. సజీవులుగా అడకల మీద నుంచి మమ్మల్ని తండ్రి ప్రాణప్రాప్తులుగా మీరు లేవనెత్తినందుకు ఇస్తున్నాం. ఇది కూడా నెట్టేమో పని చేయలేదు. జ్ఞాపకం చేసుకున్న ఈ యొక్క ఆచరణను బట్టి స్తుతిస్తూ గణపడుతూ అతన్ని చేరుతున్న మా ప్రియులందరినీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి దేవునితో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు. మంచిది, వందనాలు. ఈరోజు కూడికను అధ్యక్షత వహించి నడిపించడానికి నాకు అవకాశం అని ఇచ్చినటువంటి బ్రదర్ బర్నబాస్ గారికి వందనములతో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. బ్రదరు